వీటూ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో వైసీపీ జెండా ఎగరవిస్తామన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని ధీమా. శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణమూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నగరిలో మంత్రి రోజాకు భారీ షాక్, మూకుమ్మడి రాజీనామాలు చేసిన అసమ్మతి నేతలు. తిరుపతిలో రెండో రోజు చిరుజల్లులు, భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం. శ్రీకాళహస్తి మండలంలోని పలు గ్రామాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. వేలవేడు, పోలి, వాంపల్లి, భీమవరం, గంగళపూడి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన రాబోయే ఎన్నికల్లోని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. వేలవేడు, పోలి, వాంపల్లి, భీమవరం, గంగళపూడి ఈ గ్రామాలలోని ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ టీడీపీ గెలవాలని ఒక స్థిర నిర్ణయంతో ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత 5 ఏళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అగ్రగామిగా అభివృద్ధి చెందాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న భావన ప్రజల్లో ఉందన్నారు. రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని పెంకలపాడు, నారాయణపురం, గుంటకిందపల్లి తదితర గ్రామాల్లోని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని పెంకలపాడు, నారాయణపురం, గుంటకిందపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. గ్రామస్తులు అడుగడుగున బొజ్జల సుధీర్ రెడ్డికి పూలమాలలు వేస్తూ ఘన స్వాగతం పలుకుతూ కర్పూర హారతులు, నీరాజనాలను పలికారు. బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి వైకాపా ప్రభుత్వంలో గ్రామస్తులు పడుతున్న కష్టాలను తెలియజేశారు. ప్రజల కష్టాలను విన్న బొజ్జల సుధీర్ రెడ్డి స్పందిస్తూ ప్రజలు సుఖంగా ఉండాలన్నా, కష్టాలు వైతొలిగిపోవాలన్నా, నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా గ్రామస్తులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. గ్రామాలలో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలలోని బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని, రాష్ట్రంలో అప్పులు తప్ప ఎక్కడ సంక్షేమ పథకాలు కనబడడం లేదని అన్నారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, శ్రీకాళహస్తి నియోజకవర్గం పురోగతి సాధించాలన్నా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. తన తండ్రి, తన పెద్దనాన్న మృతి చెందటంతో తాను అనాథను అయ్యానని, ఇక ప్రజలే తనను తన కుటుంబ సభ్యులుగా భావించి తనకు విజయం చేకూర్చారని ఆయన కొద్దిపాటి ఉద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ 10 రోజులు తన కోసం వారి వంతు సహాయంగా వారి బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరాలని తెలియజేశారు. ఈ 10 రోజులు తన కోసం కష్టపడితే తాను విజయం సాధించిన వెంటనే నియోజకవర్గంలోని గ్రామాలలోని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తానని, రైతన్నలకు సంక్షేమ పథకాలతో ఆదుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. తెలుగుదేశంలో చేరిన తమ పార్టీ నేతలు మళ్లీ వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈసారి గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు.
శ్రీకాళహస్తిలో మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడుతుందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన అనేక మంది నేతలు మళ్లీ వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో నేతలకు గౌరవం లేదని, అందుకనే వైసీపీలోకి చేరుతున్నారని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన చక్రాల ఉష ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు ఆత్మ గౌరవం లేదని, అందుకు నిదర్శనమే నేడు చక్రాల ఉష ఆ పార్టీని వీడటమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తాను నియోజకవర్గంలోని చేసిన సేవలకు ఆకర్షితులై చక్రాల ఉష పార్టీలో చేరారని, ఆమె రాకతో వైకాపా పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. ఈ పర్యాయం నియోజకవర్గంలోని గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నారు. ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ 10 ఏళ్లుగా తను తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్లో ఉంటూ పార్టీకి ప్రజలకు అనేక సేవలు చేసిన పార్టీలో గుర్తింపు లేకపోవడంతో వైసీపీలో చేరినట్లుగా వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన గురుదక్షిణమూర్తి ఆలయంలో గురువారం రాశి మారిన సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో తమిళ భక్తులతో కిటకిటలాడింది. పూజలతో పునీతమైంది. సాయంత్రం కన్నులు మిరిమిట్లు గొలిపినట్లు చందనాలంకారంతో జరిపారు. రాత్రి గురుదక్షిణమూర్తి విగ్రహాన్ని వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవం తేరు వీధి, నెహ్రూ వీధి, నగర వీధి, బజారు వీధుల మీదుగా సాగింది. ఉత్సవంలో ఆలయ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుదర్శనం నాయుడు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించారు. స్వర్ణముఖి నదీ తీరం నుంచి 4 మాడవీధుల గుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతి ఒక్కరికి కరపత్రాలను అందజేస్తూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించారు. స్వర్ణముఖి నదీ తీరం నుంచి 4 మాడవీధుల గుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతి ఒక్కరికి కరపత్రాలను అందజేస్తూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలలో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని, ఆ వ్యతిరేకత తమకు శ్రీరామ రక్షగా మారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పార్టీకి 30 స్థానాలు మాత్రమే ఈ పర్యాయం వస్తుందని చెప్పారు. జనసేన పార్టీతో ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ 2 గ్లాసు గుర్తులు కేటాయించిందని, ప్రజలు వాటిని గుర్తుంచుకోవడానికి సమయం లేదని, ఇక కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుందని, ప్రజలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీదేనని, అటు తెలుగుదేశం మేనిఫెస్టోలో, వైకాపా మేనిఫెస్టోలో ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చదని అన్నారు. ఈసారి ప్రజలు వారికి ఉపయోగపడే మేనిఫెస్టోలకు గెలిపించే విధంగా సంసిద్ధమై ఉన్నారని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖండ మెజారిటీతో గెలుపొందుతారని తెలియజేశారు. ఈ మహాభారత యుద్ధంలో పంచపాండవులు ఒక 5గురు ఒకవైపు, కౌరవులంతా ఒకవైపు చేరిపోయారు. ఈ యుద్ధంలో పంచపాండవులు గెలవబోతున్నారు. యుద్ధంలో మాది గెలుపు. నరేంద్ర మోడీ ఒక అవినీతి పరుడు, ఒక దగాకోరు, అబద్ధాల ప్రధానమంత్రి. వేషధారణ తప్ప ఆయన దేశానికి చేసింది సున్నా. మరి 15 లక్షల రూపాయల ధనాన్ని ప్రతి కుటుంబానికి ఇస్తానటువంటి నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల్లో 10 రూపాయలు కూడా ఇవ్వలేకపోయాడు. 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ధరలు బాగా పెరిగిపోయినాయి, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, పన్నులు బాగా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం. శ్రీకాళహస్తి పట్టణం 32వ వార్డులో టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రజలకు కరపత్రాలను పంచారు. శ్రీకాళహస్తి పట్టణంలో బొజ్జల సుధీర్ రెడ్డి విజయం కోరుతూ టీడీపీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 32వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. 32వ వార్డు ఇన్ఛార్జి పోలూరి శ్రీనివాసులు రెడ్డి ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం రాగానే టీడీపీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తామని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదే విధంగా ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయలు, తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు టీడీపీ ప్రభుత్వం రాగానే అందజేస్తామని అన్నారు. ఈ పథకాలే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అమలవుతాయని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన కారు బస్సు ఢీకొనడంతో 3 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులలోని తమిళనాడుకు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు, కారు డ్రైవర్ ఉన్నారు. బస్సులోని పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్నటువంటి ఏర్పేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పమాలలతోటి సత్కరించారు. నాయకులు, కార్యకర్తల నడుమ జన్మదిన కేకులను ఎస్సీవీ నాయుడు కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. మధ్యలో అడ్డం రాబు, అక్కడ ఆ పక్కే పోవాలి, వెనక్కే పోవాలి. కొద్దిగా వెనక్కి రండి. చూడాలా Happy birthday to you.
తిరుమల శ్రీవారి భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేలా వర్షం కురిసింది. దాదాపుగా 39 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు వరుణుని రాకతోటి 20 డిగ్రీలకు తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి తన ప్రభావాన్ని చూపే సూర్య భగవానుని వేడి నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం ఉపశమనం కలిగించింది. తిరుమలలో వరుసగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండే ఎండల నుంచి ఉపశమనం కలిగింది. వేసవి కాలంలో కురిసే వర్షం కావడంతో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపుగా 39 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు వరుణుని రాకతోటి 20 డిగ్రీలకు తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి తన ప్రభావాన్ని చూపే సూర్య భగవానుని వేడి నుంచి భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షంతో ఉపశమనం కలిగింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురైన వేసవిలో ప్రకృతి ఇస్తున్నటువంటి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తిరుమలలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండుగా భారీగా కురిసినటువంటి వర్షానికి 4 మాడవీధులు జలమయం కాగా స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్దయ్యారు. స్వామివారి దర్శనం తర్వాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షంతో తిరుమలలోని వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేశారు. గురువారం కరుణ చూపిన వరుణ దేవుడు శుక్రవారం సైతం చల్లదనాన్ని ప్రసాదించాడు. చాలా కాలంగా మంత్రి రోజా మీద అసంతృప్తిగా ఉన్న నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డితో సహా నాయకులు తిరుపతిలోని మీడియా సమావేశం నిర్వహించారు. నగరిలో మంత్రి రోజాకు ఆమె వ్యతిరేక వర్గం షాక్ ఇచ్చింది. శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డితో సహా వివిధ మండలాల్లోని అసంతృప్తి నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వడమాలపేట జెడ్పీటీసీ మురళీపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా రోజా పైన అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చామని, ఆయన పట్టించుకోకపోవడంతో విచారకరమని అన్నారు. ఐరన్ లెగ్ గా ఉన్న రోజాను నగరిలో గోల్డెన్ లెగ్ గా మార్చే ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిపించామని అన్నారు. అయితే ఆమె మంత్రి అయ్యాక పార్టీ నేతలను, కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారని, ఇదే విషయాన్ని అనేక సార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం కలగలేదని అన్నారు. పార్టీ నేతలను, కార్యకర్తలను రోజా వేధిస్తూ వస్తున్నారని అన్నారు. రోజా ఓడిపోతుందని సర్వేలలో స్పష్టమైనప్పటికీ తిరిగి ఆమెకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తామంతా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నామని అన్నారు. తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తవడంతో పీఓలకు, ఏపీ వాళ్లకు 2వ దశ శిక్షణను అందిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించిన పీఓలు, ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పీఓలు, ఏపీఓ వాళ్లకు శిక్షణ కార్యక్రమాలను జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ విధులు కేటాయించబడిన పీఓ, ఏపీఓలకు తిరుపతి నగరంలోని కచ్చపి మున్సిపల్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కలెక్టర్ పలు కీలక సూచనలు, సలహాలు అందించారు. 2024 లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర చాలా కీలకమని, ఎప్పటికప్పుడు ఎన్నికలు కొత్తగా చూడాలన్నారు కలెక్టర్. పీఓ హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడు ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందలి ధృతి ఆడిటోరియం నందు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పీఓ మరియు ఏపీఓ శిక్షణ కార్యక్రమానికి హాజరై దిశానిర్దేశం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు సంబంధిత ఓటర్కు బిఎల్ఓలు అందించాల్సి ఉంటుందని, తద్వారా సక్రమమైన ఏఎస్డి లిఫ్ట్ తయారీ అవుతుందని, ఎలాంటి ఆరోపణలకు తావివ్వరాదని అన్నారు. కేంద్రం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రంలో పీఓలు విధులు నిర్వహించాలన్నారు. ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించి రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియను ఉదయం 6:30 లోపు పూర్తి చేయాలని అన్నారు. మాక్ పోల్ జరపకుండా పోలింగ్ ప్రారంభించడం
నిర్వహించకూడదని ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ ప్రారంభించాలన్నారు. పీఓ డైరీ, పీఓ రిపోర్టర్, అలాగే ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు పీఓలు నమోదు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోని ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత సెక్టార్ అధికారికి, రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు. ఈవీఎం మరియు పోలింగ్ కేంద్రాలలో సమస్యలు ఉంటే సెక్టోరియల్ అధికారికి తెలియజేయాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎన్నికలలో విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కింద ఓటు హక్కు వినియోగించుకునే వారి వివరాలపై స్పష్టత రావడంతో తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా యంత్రాంగం తిరుపతి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 5, 6 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. తాజాగా పోస్టల్ బ్యాలెట్ కి ఓటింగ్ విధానానికి సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్. అత్యవసర శాఖలోని పనిచేసే ఉద్యోగులు, అత్యవసర సర్వీసులు శాఖలు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు ఎవరైతే నిర్ణీత దరఖాస్తుల్లో గడువులోపు ఫారం 12 మరియు ఫారం 12D సమర్పించిన వారు ఉన్నారు, వారికి పోస్టల్ బ్యాలెట్స్ ని సౌకర్యం కల్పించామన్నారు కలెక్టర్. ఇక వీరు నేరుగా ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని మే 5, 6వ తేదీలలో వినియోగించుకోవచ్చునని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఏ నియోజకవర్గంలో అయితే ఓటు ఉంటుందో ఆ నియోజకవర్గం ఫెసిలిటేషన్ సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలని భారత ఎన్నికల సంఘం సవరించినటువంటి నిబంధన 18A ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఫెసిలిటేషన్ కేంద్రంలోని డ్రాప్ బాక్స్ నందు తప్పనిసరిగా వేయాలన్నారు. గూడూరు అసెంబ్లీ స్థాయిలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్ గూడూరు నందు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇక సూళ్లూరుపేటలోని VSSC గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఇక వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలోని, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ హ్యూమానిటీస్ బ్లాకుల్లోని పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తున్నామన్నారు. తిరుపతి నియోజకవర్గం పరిధిలోని ఉన్న సిబ్బంది SV ఆర్ట్స్ కళాశాలలోని, శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని సిబ్బంది శ్రీకాళహస్తి స్కిట్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చన్నారు కలెక్టర్. ఇక సత్తివేడు నియోజకవర్గానికి సంబంధించి సత్తివేడు పట్టణంలోని MPDO ఆఫీసులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు కలెక్టర్. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలనుకునే ఉద్యోగులు తమతో పాటు ఎన్నికల విధులు కేటాయించి ఇచ్చిన ఉత్తర్వుల కాపీ, ఆధార్ గుర్తింపు కార్డు, ప్రభుత్వంచే జారీ చేయబడిన ఐడెంటిటీ కార్డుతో పాటుగా ఓటర్ గుర్తింపు కార్డు కూడా తీసుకురావాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలిచ్చారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వెంకటగిరి సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై పలు కీలకమైన సూచనలు, సలహాలు అందించారు కలెక్టర్. వెంకటగిరి సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. తిరుపతి నుంచి వెంకటగిరి చేరుకున్న కలెక్టర్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలింగ్ బూత్లలో కల్పించిన మౌలిక వసతులు, నిబంధనల మేరకు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం వెంకటగిరి విశ్వోదయ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న PO, APOల శిక్షణకు హాజరై అధికారులకు పలు సూచనలు అందించారు. అనంతరం నేరుగా సూళ్లూరుపేటకు చేరుకుని గోకులకృష్ణ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న PO, APOల శిక్షణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన హ్యాండ్ బుక్ మేరకు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. EVM వాడకంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, నిర్దేశిత పత్రాలతో వివరాలు నమోదు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పేపర్ సీలింగ్, ప్యాకింగ్ వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమంలో పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు. పోలింగ్ రోజు 2 గంటలకు ఒకసారి ఇచ్చే రిపోర్టు సకాలంలోనే అందేలాగా సెక్టార్ అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని, 17 డిగ్రీల సెల్సియస్ డేటా పక్కాగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్స్ సెంటర్ నందు ఇవ్వబడతాయని, వాటిని చెక్ లిస్ట్ మేరకు సరిచూసుకోవాలని అన్నారు. అలాగే పోలింగ్ పార్ట్ 1+5 ఉంటారని, సదరు పోలింగ్ అధికారులకు కనీస వసతుల ఏర్పాట్లకు సంబంధించి సెక్టార్ అధికారులు BLOలు చూడాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది
పోలింగ్ కేంద్రానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి ఈవీఎంలను పోలింగ్ సామాగ్రిని తీసుకువెళ్లేటప్పుడు నుండి తిరిగి ఈవీఎంలను రిసెప్షన్ కేంద్రంలో అప్పగించే వరకు కూడా బాధ్యతగా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈవీఎంలు సంబంధిత ఫారాలను పూరించడం తదితరాలను హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ పక్కాగా నిర్వహించాలని సూచించారు. పీఓ ఏపీఓలకు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రీసైడింగ్ అధికారి రోల్ చాలా ముఖ్యమని అన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు అవసరం మేరకు వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామని సిఆర్పీఎఫ్ తదితర కేంద్ర బలగాలు మన రాష్ట్ర పోలీసులతో పాటుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా 4వ దేశ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. న్యూఢిల్లీ నుండి జరిగినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ తిరుపతి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో 4వ దశ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, పార్లమెంటు నియోజకవర్గం సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు విజి శేషాద్రి మీనులు, ఓలా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, రీపోల్ కు తావు లేకుండా పారదర్శక నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కీలకమని, వారికి ఈవీఎం వాడకంపై పూర్తి అవగాహన ఉండాలని, ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ ప్రక్రియలోని చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు అనే అంశాలు ప్రిసైడింగ్ అధికారులు హ్యాండ్ బుక్ లోని స్పష్టంగా ఉన్నాయన్నారు. ఈ మేరకు అవగాహన కలిగి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో లోపం ద్వారా రీపోలుకు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. ఈవీఎం వినియోగం, రీప్లేస్మెంట్ కు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందని, ఆ మేరకు మాత్రమే చర్యలు ఉండాలని తెలిపారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, రీపోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. తిరుపతి జిల్లా నుండి ఉజ్వల్ కుమార్ ఘోష్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతగా ఉన్నారని తెలిపారు. పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే వివరిస్తూ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాట్లను అయ్యాయని, స్వయంగా పరిశీలించారని కూడా తెలుపుతూ ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తదితర ఏర్పాట్ల నిబంధనల మేరకు ఉన్నాయని, సెక్యూరిటీ ప్లాన్ నిబంధనల మేరకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తిరుమల దివ్యక్షేత్రంలోని భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గత 24 గంటల్లోని స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 28,708 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలోని దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లోని నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లోని సర్వదర్శనం టోకెన్లు దొరకవని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లుగా సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో వైసీపీ జెండా ఎగరవిస్తామన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని ధీమా. శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణమూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నగరిలో మంత్రి రోజాకు భారీ షాక్. మూకుమ్మడి రాజీనామాలు చేసిన అసమ్మతి నేతలు.
తిరుపతిలో రెండో రోజు చిరుజల్లులు, భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.